కార్యక్రమానికి స్వాగతం. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే చెప్పాలి. అమాయక టూరిస్టులపై నరమేధానికి పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రమూకలకు భారత్ ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్. సహనానికి శాంతికి కూడా ఒక హద్దు ఉంటుందని నిరూపిస్తూ మన దేశానికి ఉన్నటువంటి సైన్యం తన సత్తాను చూపెట్టింది. పాకిస్తాన్ భూభాగానికి వెళ్ళి మరి ముందే చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా నేలమట్టం చేసింది. ఈ దాడి ద్వారా మన దేశం ఇచ్చినటువంటి సందేశం ఏంటి, ప్రపంచానికి ఇచ్చినటువంటి సంకేతం ఏంటి, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే అంశంపై ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు గ్రూప్ కెప్టెన్ పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ గారు, విశ్రాంత వైమానిక దళాధికారి. అదేవిధంగా కర్నల్ రాంబాబు గారు, విశ్రాంత సైనికాధికారి, విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, సీనియర్ పాత్రికేయులు, బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత ఏ విధంగా ప్రతీకార దాడి ఉంటుందని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వారికి ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం ఇచ్చింది మన దేశం. అసలు ఆ దాడి గురించి మీకు వినగానే మీకు ఎలా అనిపించింది సార్? ఇది మన దేశం మీద గత 40 సంవత్సరాల నుంచి అసహజత అంటే ప్రాక్సీ వార్ అనేది పాకిస్తాన్ చేస్తూ ఉందండి. ఇది 1985లో మొదలెట్టింది. పాకిస్తాన్ ఎప్పుడైతే 3 యుద్ధాలు మనలో ఓడిపోయిందో 65, 67 అండ్ 1971, ఇక మనం భారతదేశంతో యుద్ధం చేయలేము మనము డైరెక్ట్గా అని ఈ యొక్క ప్రాక్సీ వార్ ద్వారా మన దెబ్బ కొడతాం పంజాబ్లో స్టార్ట్ చేసింది. 86, 87, 88లో మీరు బెంద్రన్ వాళ్ళతో కలిసి పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని పేరుకొల్పింది. ఆ తర్వాత 90లో మన వైమానిక స్థావరానికి ఎదురుగా నిలబడి ఉన్న 2 వైమానిక దళ ఆఫీసర్లను కాల్చివేసి, తర్వాత కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీరీ పండిట్లను తరిమేయటం ద్వారా, తర్వాత మన పార్లమెంట్ మీద అటాక్ చేయడం ద్వారా, ముంబై దాడుల ద్వారా, అలాగే మన హైదరాబాద్లో కూడా జరిగినటువంటి లుంబిని పార్క్ కానీ, తర్వాత దిల్సుఖ్ నగర్ కానీ, తర్వాత గోకుల్ చాట్ కానీ, ఇవన్నీ ఇట్లాంటి కొన్ని వందల రకాల టెర్రరిస్ట్ అటాక్లు చేస్తూ మన మీద యుద్ధం చేస్తూనే ఉంది. దానికి ఒక పరాకాష్ఠగా మన 15 రోజుల క్రితం జరిగిన పహల్గామ్లో ఒక స్త్రీల ముందు వాళ్ళ భర్తలను చంపటం అనేది, వాళ్ళ సింధూరాలు తొడవటం అనేది చాలా బాధాకరమైన విషయం. దానికి పరాకాష్టే ఈరోజు మనం ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ని అర్ధరాత్రి 1:05 మొదలెట్టి 9 స్థావరాల మీద భారత వైమానిక దళం, అలాగే భారత ఆర్మీ అండ్ నేవీ సహకారంతో కంబైన్డ్గా కలిసి పనిన యుద్ధ వ్యూహంతో 9 స్థావరాల మీద మనం దాడి చేసి 25 నిమిషాల్లో ఆ స్థావరాలని మట్టు కరిపించాం. ఓకే రాంబాబు గారు, అంటే మనకు శాంతికి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎప్పుడు మన దేశం శాంతినే కోరుకుంటుంది. అయినా సరే అడ్డు వచ్చిన విషయంలో మాత్రం తగ్గేది లేదని మరోసారి నిరూపించింది. కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది సరైనదేనా? మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? నమస్కారం అండి. భారతదేశ పౌరులకి, ఈటీవీ ప్రేక్షకులకి అందరికీ ఈరోజు మంచి శుభదినం. ఈరోజు ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల యాక్షన్కి ఈరోజు భారతదేశం మంచి గుణపాఠం నేర్పింది. దీనిలో వీళ్ళ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేది పాకిస్తాన్కి కాశ్మీర్ మీద భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ని ఆక్రమించుకోవాలనే దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. మొదట్లో 1947-48లో అప్పుడే వాళ్ళు శ్రీనగర్ అంతా ఆక్రమించుకోవాలని చూశారు. శ్రీనగర్ వారు కాశ్మీర్ అంతా ఆక్రమించుకోవాలని. బట్ అప్పుడు మన దేశం కూడా అప్పుడు జస్ట్ స్వాతంత్రం వచ్చిన రోజుల్లో అసలు కాశ్మీర్ మన దగ్గర ఉందా లేదా అనేది కూడా ఇనిషియల్గా మహారాజా హరిసింగ్ గారు మనకి కాశ్మీర్ అంతా మనకి భారతదేశానికి ఆయన మనకి అగ్రిమెంట్ మనకు రాసి ఇచ్చేస్తారు. అప్పటి నుంచి మన ఫోర్సెస్ యాక్షన్లోకి దిగి మెల్లగా ఫస్ట్ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ ఉగ్రవాద మూకల్ని, ట్రైబల్స్ని వాళ్ళంతా వెనక్కి నెట్టుకుంటూ తీసుకెళ్ళి ఫైనల్గా మన ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి కంప్లీట్గా వాళ్ళని చిత్తుగా ఓడించి కంప్లీట్ పీఓకే మన స్వాధీనం తీసుకునే మొత్తం కాశ్మీర్నే మనం స్వాధీనం చేసుకునే టైంలో యాజ్ ఇట్ ఈస్ వెరీస్ అని దానికి అప్పుడు ఏంటంటే మనం భూభాగాన్ని మనం తీసుకోకుండా వదిలేయటం జరిగింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు రావణాసురుడి కాష్టంలాగా రగులుతూనే ఉంది. యాక్చువల్గా కాశ్మీర్ 100% మనకి హక్కు ఉన్నది. మనకి కాశ్మీర్ భారతదేశానికి సంబంధించింది. అప్పటి నుంచి కాశ్మీర్ కోసం అని వాళ్ళు ఉగ్రవాద వీళ్ళని ప్రేరేపిస్తూ మన దేశాన్ని డిస్టెబిలైజ్ చేయాలి, మన శాంతికి భంగం కలిగించాలని
పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు కుతంత్రాల ఫలితంగా సిరీస్ ఆఫ్ యాక్షన్స్ జరుపుకుంటూ ఫైనల్గా లేటెస్ట్గా జరిగింది 22 ఏప్రిల్ మొన్న పహల్గాంలో జరిగిన దుశ్చర్య. మత బేసిస్ తోటి రిలీజియస్ చెక్ చేసుకుంటూ వాళ్ళు చేసిన అది చాలా దురాగతం, చాలా మనకి సెక్యులర్ కంట్రీలో అది చాలా ఖండించాల్సిన విషయం. దాన్ని కరెక్ట్గా ఇప్పుడు 15 రోజుల నుంచి ప్రతి భారతీయుడు అందుట్లో నష్టపోయిన కుటుంబాలు ఫ్యామిలీస్లో ఎంత బాధపడుతున్నాయో అసలు వర్ణనాతీతం. దానికి మోడీ గారి నేతృత్వంలో చక్కగా సమన్వయతోటి మంచి ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తోటి బ్రహ్మాండమైన లెసన్ పాకిస్తాన్కి నేర్పారు ఈరోజు. ఐ హోప్ దీనివల్ల వాళ్ళు ఇంకా భవిష్యత్తులో తగ్గి ఉంటారని ఆశిస్తాను. ఎస్ సార్, ఓకే సార్. ఓకే శ్రీనివాసరావు గారు, ఆపరేషన్ సింధూర్ ఆ పేరులోనే ఒక ఉద్వేగం, ఒక సెంటిమెంటు, ఒక ఎమోషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్కు ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి? దానికి ఉన్నటువంటి ఆలోచన నేపథ్యం ఏంటి సార్? అంటే మనం ఈ దాడి జరిగినప్పటి నుంచి కూడా, పహల్గాం దాడినప్పటి నుంచి కూడా ప్రతీకార దాడి ఎప్పుడు అనేటువంటి ప్రశ్న భారతీయులందరూ వేస్తూనే ఉన్నారండి. ఎంతకాలం పడుతుంది మనం వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అనేటువంటిది. సో దానికి కొంత ప్రిపరేషన్ అవసరం అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. సైనిక దళాల పరంగా ప్రిపరేషనే కాకుండా దానికి తగిన పేరు పెట్టడంలో కూడా ఒక ఔచిత్యం కనిపిస్తుందండి ఇప్పుడు. దీంట్లో 2 రకాల సెంటిమెంట్లు కనిపిస్తున్నాయి ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు. ఒకటి సింధూరం. ఈ సింధూరం అనేటువంటిది హిందూ సెంటిమెంట్, ఆంజనేయ స్వామికి సంబంధించినట్టు, హనుమంతుడికి సంబంధించినట్టు రంగిది. కాబట్టి రామాయణంలో లంకలో బందీగా ఉన్నటువంటి సీతమ్మ వారిని కనుక్కోవడానికి వెళ్ళినటువంటిది ఆంజనేయుడు కాబట్టి ఆయన అక్కడ లంకా దహనం చేశారు. ఈ సెంటిమెంట్ కూడా ఈ సింధు అనే పదంలో ఆయనకి ఇష్టమైనటువంటి రంగు కాబట్టి. రెండవది సింధు అనేటువంటిది మన మహిళల యొక్క వాళ్ళ ఒట్టుకు సంబంధించినటువంటిది, అంటే సౌభాగ్యానికి సంబంధించినటువంటి పేరు సింధూరం. సింధూరం పెట్టుకోవటం అనేటువంటిది నుదుటి మీద, తర్వాత పాపిడి దగ్గర కూడా సింధూరం పెట్టుకుంటారు. సో ఎప్పుడైతే భర్త మరణిస్తాడో ఈ సింధూరాన్ని తొలగిస్తుంటారు. ఇది సాంప్రదాయం, చేయాలనే నిబంధన ఏం లేదు. కానీ కాబట్టి పహల్గాంలో జరిగినటువంటి దాడిలో మీరు మా మహిళల సింధూరాన్ని తొలగించారు కాబట్టి మేము ఇప్పుడు అదే పేరుతో మీ అంతు చూస్తాము అనేటువంటి సంకేతాన్ని కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి దాంట్లో ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సింధూర్ అనేటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి మనకి ఈ రోజు ఏం జరిగింది, ఎలా దాడి చేశాం అనేటువంటి వివరణ ఇచ్చినటువంటి వారు కూడా 2 మహిళలండి. అంటే మహిళా అధికారులు, ఒక సైనిక దళానికి చెందినటువంటి మహిళా అధికారుల ద్వారా ఈ సమాధానం ఇప్పించడం కూడా ఒక గొప్ప విషయం అండి ప్రభుత్వం తరపున. సో సింధూరం చుట్టూ కూడా మా ఎత్తుగడ కానీ, మా ఎదురుదాడి కానీ, మా మహిళా సంక్షేమం కానీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈ ఆపరేషన్ సింధూర అనేటువంటి పదం చాలా చక్కగా ఖాయం చేసింది మిలిటరీ. దానికి చక్కగా రాజకీయమైనటువంటి మద్దతు లభించింది కాబట్టి చాలా కాలం నిలబడిపోతుందండి ఈ పేరు ఆపరేషన్ సింధూర అనేటువంటిది. అవును సార్, అవును. ఎస్ సార్. ఓకే సార్, మనం అంటే మన దేశం గతంలోనూ 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. అయితే ఈసారి ఏకంగా పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి స్థావరాలపైన మన క్షిపణులు ఎక్కుపెట్టారు. అంటే అంతటి తీవ్రమైన నిర్ణయానికి కారణం ఏంటి? గతంలో మనం చేసింది బాలాకోట్ ఆపరేషను, ఇది సింగిల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సారథ్యంలో జరిగిందండి. ఈసారి మాత్రం ప్రత్యేకంగా మీరు ఆలోచిస్తే గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో సిడిఎస్ అనే సంస్థను స్థాపించారు మన ప్రధానమంత్రి గారు, అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. మన కీర్తిశేషులు జనరల్ బిపిన్ రావత్ గారు మొట్టమొదటి సిడిఎస్, తర్వాత ఇప్పుడు జనరల్ అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. ఈ సిడిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు యుద్ధాలు అనేవి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 వేరువేరుగా చేస్తూ ఉండేవి. కమాండ్ లెవెల్లోనూ కోర్ లెవెల్లోనూ ఇంటిగ్రేషన్ ఉండేది అనమాట. బట్ యూనిట్ లెవెల్లో కింద లెవెల్లో మాత్రం దాన్ని సపరేట్గా పోటీ చేసేవి. ఇప్పుడు ఈ సిడిఎస్ రావటం వల్ల ఏంటంటే ఈ జాయింట్ కమాండ్ అనేది ఒకటి ఏర్పడింది. అంటే 3 దళాలకు సంబంధించిన వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ కలిసి పనిచేస్తారు. అలాగే ఇప్పుడు ఇంటిగ్రేషన్తో ఈసారి మనం ప్లాన్ చేసుకొని 3 మూకముడిగా 9 స్థావరాలను మనం సెలెక్ట్ చేసుకొని ప్లాన్తో చేశాము. దానికి ముందు కూడా మనం 15 రోజులు పట్టింది ప్లానింగ్ అంతా. చాలా సీక్రెట్గా ప్లానింగ్ చేశారు. మనం అన్ని విధాలు అన్ని వైపులు చూసుకున్నాం. మనం బంగ్లాదేశ్ వైపు కూడా మనం S-400 సిస్టాన్ని డిప్లాయ్ చూసించాం ఆల్రెడీ.
మన దగ్గర S-400 అనేది చాలా పెద్ద వరం మనకి ఇప్పుడు. S-400 అనే మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉండటం వలన ఒకవేళ పాకిస్తాన్ మన మీద తిరుగుదాడి చేసినా కానీ వైమానిక దళం ద్వారా కానీ మిజైల్స్ ద్వారా కానీ ఈ S-400 మిజైల్ డిఫెన్స్ ఏంటంటే వాటిని పసిగట్టి ఆ దేశంలోనే కూలెట్ చేస్తాయి. అంటే దానికి ఏ మిజైల్ పంపించాలి, ఎంత రేంజ్లో ఉన్న దూరం ఉందని గ్రహిస్తాయి. కాబట్టి మనం ఈ S-400ని యాక్టివేట్ చేసి మన డిఫెన్స్ సిస్టమ్ అంతా యాక్టివేట్ చేసుకొని మనం పాకిస్తాన్ మీద గురి చూసి అర్ధరాత్రి 1:25 మొదలెట్టి 25 నిమిషాల్లో మొత్తం మన పని కానించుకొని మనం వచ్చేసాం. కాబట్టి పోయినసారి చేసింది ఒకటే ఒక స్థావరం మీద, ఈసారి చేసింది జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్సే కాకుండా LET హెడ్ క్వార్టర్స్, హిజ్బుల్ ముజాహిద్దీన్ హెడ్ క్వార్టర్స్ బోత్ ఇన్ పంజాబ్ సెక్టర్ ఆఫ్ పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళైనా సరే అక్కడ స్థావరాలను నాశనం చేయాలనేది లక్ష్యం. అది మెయిన్ లక్ష్యం అండి. రాంబాబు గారు, ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకున్నటువంటి మన సైన్యానికి త్రివిధ దళాలకు ఉన్నటువంటి సత్తాని ఏ విధంగా చాటేశారు? ముఖ్యంగా మనకున్నటువంటి క్షిపణులు కానీ, ఆయుధ సంపత్తి, స్ట్రాటజీ, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, వీటన్నింటినీ ఏ విధంగా దీని ద్వారా మనం చూపించినట్లు అవుతుంది సార్? ఇది మొట్టమొదటిసారిగా ముందు మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి డెసిషన్ 15 రోజుల్లో టైం ఇచ్చారు. చాయిస్ అంతా డిఫెన్స్ సర్వీసెస్ డిసైడ్ చేసుకోవాలి. టైం, ప్లేస్ అంతా కూడా ఫస్ట్ డిఫెన్స్కి ఇచ్చారు. బ్రహ్మాండంగా మెటిక్యులస్ ప్లానింగ్ జరిగింది. దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ కూడా మోడీ గారికి అందరూ ముక్తకంఠంతో సపోర్ట్ ఇచ్చారు ఈ యాక్షన్కి అగేనిస్ట్ ది టెర్రరిస్ట్ అండ్ టెర్రరిస్ట్ బేసెస్. అదే రకంగా ప్రపంచం అంతా కూడా మోడీ గారికి సపోర్ట్ ఇచ్చింది. ఈ ఆపరేషన్లో ఏంటంటే మనకి బ్రహ్మాండంగా ట్రై సర్వీసెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బ్రహ్మాండంగా కోఆర్డినేషన్తో జరిగి పిన్ పాయింట్ ఖచ్చితంగా సెలెక్ట్ అయిన టార్గెట్స్ని మాత్రమే కొట్టి సూపర్ సక్సెస్ ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది ఆపరేషన్ అంతా కూడా 25 మినిట్స్లో అయిపోయిందంటేనే అంత లోపలికి 560 కిలోమీటర్స్గా ఉన్న టార్గెట్స్ కూడా, దగ్గరలో ఉన్న టార్గెట్స్ నుంచి అన్నీ కూడా సూపర్ సక్సెస్ అయింది. మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా మన టార్గెట్ ఏమిటయ్యా అంటే ఈ టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చే స్థావరాలు, వాళ్ళు ఎక్కడైతే క్యాంప్లు ఏర్పరచుకున్నారో వాటిని నష్టపెట్టడమే. బేసికలీ వీఆర్ పీస్ లవర్స్. మనకి మిగతా పాకిస్తాన్ని ఆక్రమించుకోవాలని కానీ లేకపోతే మిగతా వాళ్ళకి ఏ విధమైన మనకి లేదు. మనకి నష్టపెట్టిన, మనకి సింపుల్గా ఇన్నోసెంట్ టూరిస్టుల్ని ఈ పహల్గావ్లో నష్టపెట్టి వాళ్ళు ఎంతమందిలో బాధపడేట్టు చేశారు. కాబట్టి వాళ్ళ మనశ్శాంతి కోసము, వాళ్ళ ఫ్యామిలీస్కి, భారతదేశంలో అందరికీ కూడా మంచి వీళ్ళకంతా ఆనందకరమైన న్యూస్ ఇవ్వాలని చెప్పేసి చక్కగా ప్లానింగ్ చేసుకుని మనకున్న టెక్నాలజీని, వెపన్స్ అంతా కూడా సక్సెస్ఫుల్గా వాడి బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకొచ్చారు. ఫర్దర్ కూడా ఇది ఆపరేషన్ ఇంతటితో అయిపోతుంది అని మనం చెప్పడానికి లేదు. ఇట్ మే కంటిన్యూ డిపెండింగ్ ఆన్ ది అదర్ సైడ్. ఎస్ సార్. ఓకే శ్రీనివాసరావు గారు, అంటే ఈ మనం దాడి చేసిన తర్వాత ప్రపంచం వ్యాప్తంగా వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది సార్? అంటే మనం దాడి చేయడానికి కారణం ఏంటి, పహల్గామ్లో జరిగిన విషయాలు, ఆ తర్వాత పరిణామాలు, వాటన్నింటినీ కూడా ప్రపంచానికి చెప్పడంలో మన భారత నాయకత్వం విజయవంతమైనట్టేనా సార్? వాళ్ళు దశాబ్దాలుగా బాధితురాలండి, ఈ ఉగ్రవాద దాడులు బాధితురాలు భారతదేశం. ఈ విషయం ప్రపంచం అంతా తెలుసు. అన్ని దేశాలకి కూడా భారతదేశం పడుతున్న ఇబ్బంది తెలుసు. అయితే గతంలో ఎప్పుడైనా కొన్ని దేశాలు భారతదేశానికి ఈ విషయంలో మద్దతుగా నిలవకపోయి ఉండవచ్చు, కానీ ఈసారి మాత్రం అటువంటి అవకాశమే లేదండి. దాదాపుగా ముందుగానే దౌత్యపరంగా మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు దాదాపుగా కీలకమైనటువంటి దేశాల నుండితో కూడా ముందస్తుగా సమాచారం అందించారు. తాము ఏం చేయబోతున్నది, ఎలాంటి లక్ష్యాలను ఎంచుకొని దాడి చేయబోతున్నది, ఇది లిమిటెడ్గా అన్ని విషయాలు ముందుగా చెప్పడం జరిగింది. సో వారెవరికీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఒకే ఒక్క దేశం అంటే చైనా మాత్రమే పాకిస్తాన్ వైపు కనిపిస్తోంది, కానీ మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం ఏం చేసిందో, ఏం చేయాలనుకుంటుందో దాన్ని సమర్థిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే స్పష్టంగా చెప్పాడు, భారతదేశానికి హక్కు ఉంది, ఎదురుదాడి చేసేటువంటి హక్కు ఉంది అని. అదేవిధంగా పుటిన్ కూడా మనకు పూర్తిగా మద్దతు ప్రకటించాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక, మొత్తం అన్ని దేశాలు కూడా భారతదేశానికి అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తించేలాగా చేయటంలో మన విదేశాంగ శాఖ విజయవంతమైంది.
కాబట్టి ఇప్పుడు ఏం చేసినా అంటే భారతదేశం తీసుకున్నటువంటి చర్యల్లో పాకిస్తాన్ సైనిక దళాల మీద దాడి చేయలేదు, సైనిక స్థావరాల మీద దాడి చేయలేదు, కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి జరిగింది. కాబట్టి ఏ దేశం కూడా మనల్ని ప్రశ్నించదు. ప్రశ్నించకుండా ఉండేటువంటి వాతావరణాన్ని అద్భుతంగా మోడీ ప్రభుత్వం నిర్మించగలిగింది. పైగా రాజకీయ ఏకాభిప్రాయం మన దేశంలో ఏర్పడింది ఈ విషయంలో. దాదాపుగా వాళ్ళకి సైద్ధాంతికంగా ఎన్ని రకాల విభేదాలైనా ఉన్నప్పటికీ, నరేంద్ర మోడీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం అంటే పాకిస్తాన్ మీద దాడి చేయటం కానీ, ఉగ్రవాదం నుండి భారతీయులు రక్షించడంలో కానీ మేమంతా ఒక్కటే అనేటువంటి సందేశం కూడా భారతదేశం బయటికి పంపించగలిగింది. కాబట్టి ఇక ఇది మన అంతర్గత విషయం, మనకు హక్కు ఉన్నటువంటి విషయంగా ప్రపంచం గుర్తించిందండి. ఎస్ సార్. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే దాదాపుగా పాకిస్తాన్లో అటు పిఓకేలో కానీ చాలా స్థావరాలు ఉన్నాయని చెప్తుంటారు ఉగ్రవాదానికి సంబంధించి. అయితే ప్రస్తుతం ఈ 9 ప్రధానంగా లక్ష్యంగా ఎందుకు ఎంచుకున్నట్టు, అంటే ఇంకా ఇలాంటివి ఎన్ని ఉంటుంటాయి సార్? ఇది చాలా పెద్ద స్ట్రాటజిక్ డెసిషన్ అండి. మీరు చూస్తే అతిపెద్ద టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపు బహవల్పూర్లో ఉంది. ఈ బహవల్పూర్ అనేది పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఉంది. మన సరిహద్దుకి దరిదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బహవల్పూర్ని ఎందుకు మనం సెలెక్ట్ చేసుకున్నామంటే, మీరు 1999 డిసెంబర్ 28 IC-814 ఎయిర్క్రాఫ్ట్ కాందహార్కి దారి మళ్లించి అక్కడ ఒక ప్రయాణికుని చంపి మన తిహార్ జైల్లో ఉన్నటువంటి 3 కరడుగట్టిన తీవ్రవాదుల్ని విడిపించుకుపోయారు. ఆ 3లో ఒకడు జైషే మహమ్మద్ కమాండర్ చీఫ్ మసూద్ అజార్. ఈ మసూద్ అజార్ స్వగ్రామమే బావల్పూర్. ఆయన బంధువులు 10 మందిని చంపినట్టు వార్తలు వస్తున్నాయి మనకి. ఆ పెద్ద ట్రైనింగ్ క్యాంప్ అనమాట జైషే మహమ్మద్ ట్రైనింగ్ క్యాంపు బావల్పూర్లో ఉంది. అది మెయిన్ టార్గెట్ మనకి. దాన్ని మనం నేలమట్టం చేశాము. ఆ తర్వాత ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి స్థావరాలు ఏవైతే లష్కరే తైబా, తర్వాత హిజ్బుల్ ముజాహిద్దీన్ క్యాంప్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మిగతా 7 స్థావరాలు అవి ఉంటే 2 స్థావరాలు లష్కరే తైబా, తర్వాత జైషే మహమ్మద్వి కలిపి మొత్తం 9 స్థావరాలని మనము దాడి చేసి నేలమట్టం చేశాము. కాబట్టి ఇది పెద్ద విజయం మనకి. కాకపోతే మనకి ఆ లష్కరే తైబా చీఫ్ దొరకలేదు. అతను బంకర్లో దాక్కున్నాడు 2 రోజుల ముందు నుంచే. కాబట్టి అతని యొక్క బంధువుల్ని మనం చంపగలిగాము ఈ దాడిలో. వాళ్ళని కూడా పట్టుకొని తీరాలి మనము. వాళ్ళనే కాకుండా ఇంకా మన లష్కరే తైబా చీఫ్ కూడా అక్కడే ఉన్నాడు. తర్వాత మన దావూద్ ఇబ్రహీం కూడా అక్కడే దాక్కున్నాడు. బొంబాయి పేలుళ్ళకి కారకమైన దావూద్ ఇబ్రహీం కూడా పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ తోటి పాకిస్తాన్ ఆర్మీ కంటోన్మెంట్లో నివసిస్తూ మన దేశం మీద మనకి సంబంధించిన అన్ని విషయాలు ఇస్తున్నాడు. కాబట్టి మనం ఇవాళ చేసిన దాడి ఎంత ప్రసిద్ధమైందంటే, నాట్ ఓన్లీ మన భారత వాయుసేన, ఆర్మీ, నేవీ కాకుండా మన అదర్ సంస్థలు అయితే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అండ్ NTRO అనే సంస్థ కూడా ఉంది. వీటన్నిటి కోఆర్డినేషన్ తోటి మనం 15 రోజుల ప్లానింగ్ తోటి మనం ఒకే ఒక టెర్రరిస్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ధ్వంసం చేయగలిగాం ఈరోజు. ఓకే సార్, రాంబాబు గారు, మీరు ఇంతకుముందు అన్నారు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగవచ్చు అంటున్నారు. అంటే ఇది ప్రారంభం మాత్రమే అనుకోవచ్చా? ఇంకా కొనసాగితే ప్రధానంగా ఏ అంశాలు వేటిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది సార్? దానికి సంబంధించి స్ట్రాటజీ ఎలా ఉండవచ్చు? అబ్సల్యూట్లీ సార్, ఇప్పుడు టెర్రరిస్టులు ఏరివేత అనేది ఇప్పుడు కొంతవరకే అయింది. అందరు టెర్రరిస్టులు ఇంకా క్లియర్ చేయలేదు. ఇట్ టేక్స్ టైం. మన అన్ని సంస్థలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క టెర్రరిస్ట్ని ఏరిపారేస్తే కానీ మనకి శాంతి భద్రతలు ఉండవు. లేకపోతే మళ్ళా వాళ్ళు తయారవుతూనే ఉంటారు. ఇది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళ ఎనాలిసిస్ ఎక్కడెక్కడ ఉన్నారో పట్టుకుని వాళ్ళందరినీ సార్ట్అవుట్ చేసి, లేకపోతే పాకిస్తాన్ నిజంగా స్పిరిటెడ్ అయితే సపోర్ట్ చేయాలి అంటే ఆ టెర్రరిస్టులు పాకిస్తానే అప్పగిస్తే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో గౌరవప్రదంగా ఉంటుంది. వాళ్ళు టెర్రరిస్టుని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ ఆర్మీలో రిటైర్డ్ అయిన వాళ్ళని, కమాండోల్ని వాళ్ళకి స్పెషల్ సెక్షన్ ఇచ్చి మన వైపు పంపిస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కాశ్మీర్లో చూసుకుంటే ఇప్పుడు మన లోకల్స్ కూడా ఆఫ్టర్ ది ఎలక్షన్స్ మోడీ గారి గవర్నమెంట్ వచ్చి జరిగిన తర్వాత టూరిజం బ్రహ్మాండంగా వీళ్ళ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ మాట వినరు. టెర్రరిస్టులు వీళ్ళ యూత్ని మిస్గైడ్ చేయడానికి వాళ్ళకి అవకాశం తక్కువ. అందువలన ఈ టెర్రరిస్టులు అనేది ఎక్కడెక్కడైతే వీళ్ళ ట్రైనింగ్ బేసెస్ ఎక్కడ ఉన్నాయో కూడా వాళ్ళన్నిటినీ కనుక్కుని వాళ్ళందరినీ కంప్లీట్గా
ఆ, ఆ, నాశనం చేసే వరకు ఈ ఆపరేషన్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. ఓకే సార్. ఓకే శ్రీనివాసరావు గారు, అంటే ప్రధానంగా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా అంటే ఇటు జైషే మహమ్మద్ కానీ, లష్కరే తోయిబా కానీ, హిజ్బుల్ ముజాహిదీన్ కానీ వీటన్నింటికి కూడా కౌంట్ డౌన్ ప్రారంభమైనట్టయినా వీరి ఇక తోక ముడిచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అది ఎలా ఉంటుంది సార్ తదుపరి పరిణామాలు? ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నామో అవి సార్ సాధించగలిగామండి. అంటే అంత మాత్రం చేయగలిగాం. అదేవిధంగా పాకిస్తాన్ సైనిక దళాలని ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీయగలిగామండి. సో ఇప్పుడు మేము గత అనేక రోజులుగా పాకిస్తాన్ నుంచి వస్తున్న ప్రకటనలు ఏమిటంటే మా మీద ఏ క్షణంలో అయినా భారతదేశం దాడి చేయవచ్చు, అయినా మేము పూర్తిగా దానికి జాగరూకతతో ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ప్రకటన ఆ దేశ మంత్రి చేస్తూ ఉన్నాడు. ఉన్నప్పుడే మనం ఇలా వాళ్ళ సైనిక దళాల ఆత్మస్థైర్యం ఎంత కిందికి దిగజారి ఉంటుందో ఆలోచించండి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మిలిటరీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం 80% సక్సెస్ రేట్ తో మనం వెనక్కి తిరిగి రాగలిగామంటున్నారు. సో ఇంత అలర్ట్ గా ఉన్న పాకిస్తాన్ సైన్యాన్ని మనం వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళకి ఏమాత్రం అందకుండా మనం దెబ్బ కొట్టి రావడం అనేటువంటిది ఇది మనం సైనిక పరంగా సాధించిన విజయం అండి. రెండోది రాజకీయంగా ఇందాకనే చెప్పాం, దాదాపుగా పాకిస్తాన్ ని అంతర్జాతీయంగా ఏకాకి చేయగలిగాం. ఒక్క చైనా తప్పించి దాని సరసన నిలిచేటువంటి దేశం మరేదీ లేదు. మూడోది ఆర్థికం. ఇప్పుడు మన విమానాలకి పాకిస్తాన్ స్పేస్ మన ఎయిర్ స్పేస్ ఇవ్వము, నిషేధించామన్నారు. అయితే నిజానికి ఇప్పుడు జరుగుతోంది ఏమిటంటే పాకిస్తాన్ మీదుగా ఏ దేశ విమానాలు కూడా ఎగరటానికి ఇష్టపడలేదు. సో పాకిస్తాన్ మీదుగా వెళ్ళట్లేదు. మన దేశంలో కూడా నార్త్ ఇండియా అవాయిడ్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. మ్యాప్లు చూస్తే వింధ్య పర్వతాల పక్క నుంచి వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. సో పాకిస్తాన్ కనుక ఒక్కసారిగా విమాన సౌకర్యాలు అది కోల్పోయింది అంటే పైనుంచి ఏ దేశ విమానం కూడా వెళ్లకుండా పోయింది అంటే అది కూడా ఆర్థికంగా దెబ్బే. సో పాకిస్తాన్ నిజానికి ఆర్థికంగా గట్టిగా లేదండి. సో కొత్త అప్పులు తెచ్చి పాత వడ్డీలు కడుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అది. అలాంటి వ్యవస్థని మనం ఇప్పటికే 10 రోజులు సరిహద్దుల్లో సైనిక దళాల మోహరింపు వాటికి ఖర్చు పెట్టించగలిగాం. అంటే రోజుకు ఒక 10 నుంచి 15 కోట్ల రూపాయలని సిద్ధం అవటం కోసం పెట్టించగలిగాం. సో ఏ లక్ష్యాలతో అయితే పాకిస్తాన్ ని బలహీనపరచాలనుకున్నామో ఆ లక్ష్యాలన్నీ మనకి సిద్ధించాయి. అయితే ఇప్పుడు మన భారతదేశం చేసేటువంటి నేను ఊహించేది ఏమిటంటే ఒక పాజ్ ఇస్తుందండి. పాకిస్తాన్ స్పందన ఏమిటో చూడబోతోంది. పాకిస్తాన్ నిజంగా సైనిక పరంగా మన మీద దాడి చేస్తుందా, లేదా అంతర్జాతీయంగా మాకు అన్యాయం జరిగింది అని చెప్పుకుంటూ బయటికి వెళ్తుందా, అసలు ఏం చేయబోతోంది, లేదా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆర్థికంగా లోపల అంటే అంతర్గతంగా తిరుగుబాటు వస్తుందేమో అనేటువంటి అలాంటి పరిస్థితి పాకిస్తాన్ లో కనిపిస్తుంది. మరొక అంచనా ఏంటంటే పాకిస్తాన్ ఇలాగనే కనుక గందరగోళంలో కనుక పడేసి రాజకీయంగా మనం ఏకాకి చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సైనిక ఉత్సాహంగా ఉన్నాడు, ఎప్పుడు పాలన చేతిలోకి తీసుకుందామని ఎదురు చూస్తున్నాడు. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండకుండా మళ్ళీ పాత చరిత్ర సైనిక నియంత్రణ పాలన వచ్చేటువంటి అవకాశం కూడా, అంటే పూర్తిగా అంతర్గతంగా అశాంతి సృష్టించే పరిస్థితి కనిపిస్తోందండి. భారత్ కానీ పాకిస్తాన్ కానీ మనకున్నటువంటి సైన్య బలాన్ని ఏ విధంగా బేరీజ్ చేయొచ్చు సార్? ఇప్పుడు ఈ దాడి 9 స్థావరాలను క్షిపణులు వెళ్ళి కూల్చివేసినా పాకిస్తాన్ కనీసం తిప్పికొట్టలేకపోయింది. తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేసినట్టు కనిపించట్లేదు. అంటే అసలు ఆ క్షిపణులను కూడా పసిగట్టే పరిస్థితులు, అంటే ఆ కెపాసిటీ అంతేనా? అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి సార్? మీరు పాకిస్తాన్ రక్షణ దళాల సంఖ్య తీసుకుంటే, పాకిస్తాన్ ఆర్మీ చూసుకుంటే 6 లక్షల సంఖ్య ఉందండి. అదే మన ఆర్మీ తీసుకున్నామంటే 16.5 లక్షలు ఉన్నారు. అది పాకిస్తాన్ మొత్తం వాళ్ళ సంఖ్యాబలంగా చూసుకుంటే మనకంటే 2-3 రెట్ల దాకా తక్కువ ఉన్నారు. ప్లస్ మన దగ్గర రిజర్విస్ట్ ఆర్మీ కూడా ఉంది, దాదాపు 12 లక్షల మంది. సో సంఖ్యాబలంగా పాకిస్తాన్ చాలా చిన్నది. అది కాకుండా మీరు ఒక విషయం గుర్తించాలి, పాకిస్తాన్ ఆర్మీ అనేది ఈ ఆర్మీ ప్రొఫెషన్ కాకుండా 100 రకాలైనటువంటి బిజినెస్ చేస్తూ ఉంటుంది. అది ఎట్లాంటిదంటే రియల్ ఎస్టేట్ నుంచి, కన్స్ట్రక్షన్ నుంచి, ట్రాన్స్పోర్టేషన్ నుంచి, లాండ్రీ సర్వీసెస్ వరకు
100 రకాలైనటువంటి బిజినెసెస్ వాళ్ళందరూ ఆపరేట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు అందరూ కూడా పాలిటిక్స్తో సంబంధం పెట్టుకుంటారు, పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తుంటారు. సో పాకిస్తాన్ ఆర్మీ అనేది ఆ ప్రొఫెషనలిజం అనేది లేకుండా పోయింది. ఎప్పుడైతే బిజినెస్లోకి రాజకీయంలోకి చొచ్చుకుపోయిందో దాని తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఆ నైపుణ్యత స్కిల్స్ అన్నీ డెసిపేట్ అయిపోయినాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉందంటే పాకిస్తాన్లో ఉండే 40% భూభాగం అనేది బలూచిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ మొత్తం కంట్రోల్ చేస్తుంది ఆర్మీ, పొలిటికల్ అంతా పంజాబీస్ అయినటువంటి పంజాబ్ రాష్ట్రానికి చెందిన సింధ్ రాష్ట్రానికి చెందినటువంటి 80% ప్రజలు మాత్రమే ఎంటైర్ పాకిస్తాన్ కంట్రోల్ చేస్తున్నారు. అది ఓర్చుకోలేకుండా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అనేది కొత్తగా ఫామ్ అయింది. అది ఏ క్షణంలోనైనా 40% భూభాగాన్ని పాకిస్తాన్కి వెస్ట్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ని తీసుకొని పోగలదు. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 1 వీక్లో కావచ్చు, తొందరలో అది జరిగి తీరుతుంది. ఆ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ చూసుకుంటే తన దగ్గర $9 బిలియన్ మాత్రమే ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయండి. అవి మనతో యుద్ధానికి వస్తే ఒక వారానికి కూడా సరిపోవు. ఆ తర్వాత పాకిస్తాన్కి అప్పిచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు సౌదీ అరేబియా డబ్బులు ఇస్తూ ఉండేది, అది ఇవ్వటం లేదు. వరల్డ్ బ్యాంకు 24 సార్లు బెయిల్అవుట్ చేసింది పాకిస్తాన్ని, ఇంకా 25సారి మళ్ళీ అప్లై చేసుకుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాను ఆర్మ్స్ అండ్ అమ్యునిషను, తర్వాత ఫ్యూయిల్, తర్వాత ఇవి కొనుక్కునే పరిస్థితులు కూడా లేదు. కాబట్టి ఇది మోస్ట్ ఫేవరబుల్ సిచ్యువేషన్ ఫర్ ఇండియా అనమాట. మన దగ్గర ఇట్లాంటి ఫేవరబుల్ సిచ్యువేషన్ మనకి ఎప్పుడూ దొరకదు. అంతర్గతంగా బలూచిస్తాన్ తోటి, తర్వాత ఇటువైపు ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. ఈ స్థితిలో పాకిస్తాన్ సైన్యం కానీ పాకిస్తాన్ విల్ పవర్ కానీ మనతో పోల్చుకుంటే చాలా తక్కువే అనుకోవాలండి. ఓకే సార్. ఓకే రాంబాబు గారు, ఆపరేషన్ సింధూర్ అనేది మీరు ఇంతకుముందు చెప్పినట్టు మన లక్ష్యం కేవలం ఉగ్రవాద స్థావరాలను వినాశనం చేయడమే, అంతేగాని పాకిస్తాన్ ఆక్రమించుకోవడమో లేదా అక్కడ సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టే లక్ష్యం కాదు. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఈ చర్య యుద్ధమే అని చెప్తుంది. కాబట్టి పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన, ప్రతిదాడి లేక ప్రతిస్పందన ఏ విధంగా ఉండొచ్చు సార్? ఒకవేళ అలాంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే ఉద్రిక్తతలు ఏ స్థాయికి చేరే అవకాశం ఉంటుంది సార్? పాకిస్తాన్ డైరెక్ట్గా మనకు ప్రతిఘటించే శక్తి లేదండి. ఓకే, ప్రస్తుతం వాళ్ళు అమాయకులైనటువంటి బార్డర్ ఏరియాలో ఉన్న విలేజెస్ మీద అటాక్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి డైరెక్ట్గా మనకి సామర్థ్యం వాళ్ళకి ఏ రకంగానూ లేదు. మిలిటరీ పరంగా కానీ లేకపోతే ఎకనామికల్గా కానీ ఇంటర్నల్ స్టెబిలిటీ కానీ అన్నిట్లోనూ వాళ్ళు వీక్గా ఉన్నారు. వాళ్ళు దే ఆర్ బ్యాంకింగ్ ఓన్లీ ఆన్ ఒక్క విషయం మీద, ఇస్లామిక్ కంట్రీస్ నుంచి సపోర్ట్ అనేది. ఇస్లామిక్ కంట్రీస్ కూడా అవి కూడా వాళ్ళకి దే ఆర్ నాట్ ఫుల్లీ సపోర్టింగ్ దెమ్. పాకిస్తాన్ ధోరణి ఏంటంటే ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీసే కాదు, ప్రపంచంగా మానవతా శాంతి, మానవతా మీదే వాళ్ళు దాడి చేస్తున్నట్టుగా ఉంది. కానీ వాళ్ళ ఇంటర్నల్ విషయాల గురించి కాదు, ఇంటర్నల్ వరల్డ్ పీస్కే హాని కలిగిస్తున్నారు. ఒక మన భారతదేశంతోనే కాదు, ప్రపంచంలో కూడా ఈ ఇస్లామిక్ టెర్రరిజం చూస్తున్న డ్యామేజెస్ చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ అయితే డైరెక్ట్గా మనకి వార్లోకి వస్తుంది అని అనుకోను. వాళ్ళు చెప్పుకోవడానికి ఏంటంటే ఇంటర్నేషనల్గా చెప్పుకోవడానికి మనం దాడి చేసామని చెప్తున్నారు. కానీ మనం చాలా క్లియర్ కట్గా మన టెర్రరిస్టులు వాళ్ళ స్థావరాలను మాత్రమే ప్రస్తుతం చేస్తున్నాం. కానీ ఒక మంచి గుణపాఠం నేర్పాలి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే దాన్ని మనం ఇట్ ఈస్ ద రైట్ టైం. మనకి దేశంలో అంతా ప్రజల సపోర్టు, మిలిటరీ పరంగా రాజకీయ పార్టీల సపోర్టు, ప్రపంచ సపోర్ట్ అంతా ఉంది. ఎక్సెప్ట్ యాజ్ ఆల్రెడీ బ్రాట్ అవుట్ చైనాను కొంచెం అది కూడా హాఫ్ హార్టెడ్ సపోర్ట్ ఇస్తుంది. ఇవాళ ఎవరు పాకిస్తాన్ మద్దతుకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. మనమేమో పీస్ లవర్స్, మనం వరల్డ్కి మనంతా ప్రపంచం అంతా మనదే మానవతా ధోరణి మనకుంది. ప్రపంచం శాంతిగా ఉండాలి, అంత మంచిగా ఉండాలని కోరుకునే తత్వం భారతదేశాన్ని. పాకిస్తాన్ ఏమిటి, పక్క వాళ్ళకి వాళ్ళ దానికోసం భారతదేశం బాగుంది అంటే ఇక్కడ రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి పీస్ని డిస్టర్బ్ చేయాలనే దురాలోచనలతోటి, కుతంత్రాలతోటి మన అమాయకమైన ప్రజల్ని దేశంలో సిరీస్ 1947-48 నుంచి కూడా ఈ రీసెంట్గా 22 ఏప్రిల్ వరకు కొంత ఇంటర్వెల్తో డిస్టర్బ్ చేస్తూనే ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. మన తరఫు నుంచి ఇంతకంటే మంచి అవకాశం రాదు. పాకిస్తాన్ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏ విధమైన ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వకుండా, వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళకి విడ్రా అయితే ప్రశాంతంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఓకే సార్.
ఓకే శ్రీనివాసరావు గారు, మొత్తం మీద పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశ ప్రజలను ఏ విధంగా సన్నద్ధం చేయాలి, ఇటు రాజకీయ పార్టీలు కానీ పౌర సమాజం కానీ స్పందించాల్సిన తీరేంటి, అంటే మానసికంగా కానీ ఆర్థికంగా వ్యవస్థలను ఏ విధంగా సిద్ధం చేయాలి, మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రిపరేషన్ అవసరం సార్? అంటే మనం కొత్తగా చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే పెహల్గాంలో దాడి జరిగిందో ఆ రోజే భారతదేశంలో ఐక్యత అనేటువంటి స్పష్టంగా కనిపించిందండి. అంటే పాకిస్తాన్ ఎత్తుగడ ఏమిటి, పెహల్గాంలో దాడి చేయటం ద్వారా వాళ్ళు ఆ పర్యాటకుల యొక్క మతం అడిగి వాళ్ళని చంపారు. అంటే మీరు ముస్లిమా హిందువా అని అడిగి హిందువుల్ని మాత్రమే బయటికి పక్కన పెట్టి చంపడం జరిగింది. ఆ ఉద్దేశం ఏమిటి, ఈ చర్య ద్వారా భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ జరగాలి, అశాంతి పెరగాలి అనేటువంటిది వాళ్ళ ఎత్తుగడ. సో మా వాళ్ళని చంపేశారు అనే ఉద్దేశంతో హిందువులు ముస్లింల మీద భారతదేశంలో కనుక దాడులు చేస్తే వారి పన్నాగం లేదా వారి ఎత్తుగడ ఫలించినట్టు అయ్యేదండి. కానీ ఎక్కడా కూడా భారతీయులు మేము భారతీయులమే అన్నారు, కానీ అలాగానే ప్రవర్తించారు, కానీ ఎక్కడా ముస్లింస్ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కానీ దాడులు కానీ తెగబడలేదు. సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు చేస్తూ ఉండవచ్చేమో, కానీ ఎక్కడా కూడా సమాజంలో కింది స్థాయిలో పూర్తిగా హిందూ ముస్లింలు అనేటువంటి వారు మేమంతా భారతీయులం, మేమంతా ఐక్యంగా ఉన్నాము అనేటువంటిది స్పష్టమైంది. ఎంత స్పష్టమైందంటే ఎక్కడైనా సరే సమస్యలు తలెత్తినప్పుడు ముస్లింలకు ఏదో అన్యాయం జరిగింది అనేటువంటి మాట్లాడేటువంటి మజ్లిస్ పార్టీ నేత ఓవైసీ కూడా ఈ విషయంలో మేము పాకిస్తాన్ మీరు ఏం చేసినా మాకేం అభ్యంతరం లేదు, మేము మోడీ గారికి పూర్తిగా మద్దతు పలుకుతున్నామని చెప్పారు. సో ఇలాంటివే ఇస్లామిక్ సంస్థలు అన్నీ కూడా పాకిస్తాన్తో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. దీన్ని హిందువులు అర్థం చేసుకోవాలండి. సో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా భారతీయులు. సో వాళ్ళని మనం వ్యతిరేకం చేసుకోలేము, మతపరంగా వాళ్ళని దూరంగా పెట్టలేము, వాళ్ళని పాకిస్తాన్ ఏజెంట్లుగా చూడలేము. ఏజెంట్లుగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మీద చర్య తీసుకున్నాం, కానీ అందరినీ అనుమానించవద్దు. సో ఈ సందేశం సమాజంలో అద్భుతంగా వెళ్ళింది. అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడా మత కల్లోలం జరగలేదు, ముస్లింస్ లక్ష్యం చేసుకుని చేయలేదు. ఈ ప్రశాంత వాతావరణాన్ని ఇంకా కొనసాగించాలి మనం. మేమంతా ఒక్కటే అనేటువంటి దాన్ని ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి. రేపు ఏదైనా అవసరమై ఒకవేళ డొనేషన్స్ లాంటివి కానీ ఇవ్వమని అడిగినా కూడా మనం సైనిక దళాలకి విస్తృతంగా మనం దానం చేసినటువంటిది లేదా చందాలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ అందరికీ ఆమోదయోగ్యంగానే కనిపిస్తుంది. మీరు అన్నట్టు కూడా అందరం ఒకటే అని ఒక భావన దేశమంతా కనిపిస్తుంది, ప్రపంచమంతా కూడా మద్దతు కనిపిస్తుంది. మన సైన్యం యొక్క వ్యూహము పరాక్రమము మరోసారి చాలా స్పష్టంగా కనిపించింది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఒక సంకేతాన్ని కూడా ఇచ్చింది. ఇది నేటి ప్రతిధ్వని.